మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను డిజిటల్ నైపుణ్యాల్లో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సంస్థ ఈరోస్ ఏఐ విద్యతో కలిసి క్రియేటివ్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిల్మ్ మేకింగ్, యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ వంటి రంగాల్లో సరికొత్త ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సులను ప్రారంభించింది. నేటి గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ మరియు మీడియా రంగాల్లో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఏఐ టూల్స్ మరియు టెక్నాలజీని సృజనాత్మకతతో జోడించి ఈ ప్రోగ్రామ్స్ రూపొందించారు. మల్లారెడ్డి విశ్వవిద్యాలయం చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ, చదువుకు పరిశ్రమ అవసరాలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడమే మా లక్ష్యం. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు నిపుణుల పర్యవేక్షణలో రియల్ టైం ప్రాజెక్టులు, అడ్వాన్స్డ్ స్టూడియోలో శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది. వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ రంగాల్లో పెనుమార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చిన తర్వాత సినిమా మేకింగ్, యానిమేషన్, డిజిటల్ స్టోరీ టెల్లింగ్ పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడున్న కంపెనీలన్నీ కేవలం డిగ్రీ ఉన్న వారి కోసం కాకుండా టెక్నాలజీపై పట్టు ఉండి కొత్తగా ఆలోచించే నిపుణుల కోసం ఎదుగుతున్నాయి. అందుకే మేము ఈఆర్ఓఎస్ ఏఐ విఐడివైతో కలిసి ఈ ప్రత్యేకమైన కోర్సులను రూపొందించాం. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మా విద్యార్థులు కేవలం థియరీ మాత్రమే కాకుండా ఏఐ టూల్స్ని ఎలా వాడాలి, గ్లోబల్ మార్కెట్లో ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి అనే అంశాలపై పూర్తి స్థాయిలో ప్రాక్టికల్ శిక్షణ పొందుతారు. విద్యార్థులు తమ కెరీర్లో గొప్ప ఎత్తుకు ఎదగడానికి మరియు భారతదేశం గర్వించదగ్గ క్రియేటర్లుగా మారడానికి ఈ కోర్సులు ఒక బలమైన పునాదిగా నిలుస్తాయని తెలిపారు. One photo shaking. Madam, MOU Madam. Looking for a great beginning together. Mallaredi Vishwavidyapit tie-up అయింది యూరోస్ విద్య ఏఐ విద్యతోని. సో దిస్ ద ఫస్ట్ టైం డిఫరెంట్గా కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది మీడియాలో మెయిన్లీ. ఇప్పుడు చూస్తూనే ఉన్నారు అంటే మీడియా ఇట్స్ గ్రోయింగ్ ట్రెమెండస్లీ. వెదర్ యూ టేక్ నెట్ఫ్లిక్స్ ఆర్ విచ్ అమెజాన్ ప్రైమ్, ఆహా, లోకల్ ఛానల్స్లో కానీ ప్రతి స్టేట్లో కూడా ప్రతి దగ్గర ఇప్పుడు ఇంతకుముందు మనం మూవీస్ అనేది మొబైల్ థియేటర్కి వెళ్ళి చూస్తుండే, కానీ ఇప్పుడు మొబైల్లో కూడా మూవీస్ చూస్తున్నాము. సో కంటెంట్ కన్సంప్షన్ అనేది చాలా విపరీతంగా పెరిగింది మెయిన్లీ యంగ్ జనరేషన్లో. సో వాళ్ళందరూ కూడా ఈ కంటెంట్ కావాలంటే ఇప్పుడు మనం పెద్ద పెద్ద స్టూడియోలు అవసరం లేదు. సో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ టెక్నాలజీతోని, అంటే ఇప్పుడు లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ వచ్చింది కాబట్టి యూరోస్ వాళ్ళు అంటే దే ఆర్ మోర్ దెన్ 50 years ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. దే ఆర్ మోర్ దెన్ 50 years ప్లస్ ఆల్ ఓవర్ ఇండియాలో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా వాళ్ళు మూవీస్ తీస్తున్నారు. సో డిఫరెంట్ మూవీస్ తీస్తున్నారు. సో దాంట్లో వాళ్ళ స్పెషలైజేషన్ టెక్నాలజీ అంతా కూడా 4 years కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఆ కోర్స్ మెయిన్లీ మన తెలంగాణలో హైదరాబాద్లో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం మా గ్రూప్తో టైఅప్ కావడం జరుగుతుంది. సో ఈ కోర్స్ మనం ఈ ఇయర్ లాంచ్ చేస్తున్నాం. సో దిస్ ద ఫస్ట్ టైం ఏఐ రిలేటెడ్ మీడియా కోర్స్ డిజైన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. We are helping them in building that studio where entire module that we have 8 semesters. Each semester there are design modules and all those would be with AI. So this studio will be well equipped. That is part 1. Part 2, the most important why we selected Mallaredi Vishwavidyapit is the inclination of the promoter. We think alike, like we want to get something big in AI. See, today everybody is talking about AI but nobody is doing anything about it. People are just saying that AI will take the jobs and all. No, nothing will happen like that. AI will create more jobs. And how do we do that? If we are trained. So what I liked about Dr. Preeti and Dr. Bhadra when I met them last time is their vision is also aligned with our vision. We are doing multiple activities which you will come to know in future. This is just the first step. So we'll get student accredited degree or certificate? It's a degree, proper bachelor's degree. Degree kada. BA honors. Languages ఏమన్నా మేడం? అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో ఏఐ కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్ అయినా మనం పెట్టుకొని దానికి చదివించచ్చు. అట్లా ఏం లేదు. లాంగ్వేజ్కి దీనికి ఇదే లేదు. తెలుగు, హిందీ, మెయిన్లీ ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగులో కూడా ఇది ఉంటుంది, ట్రాన్స్లేషన్ ఉంటుంది, ఆల్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇట్స్ మీడియా కాబట్టి all over India, anybody can choose. హౌదు All over India, anybody can choose that.